చూడండి. ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎస్ఐల కారులో గంజాయి మద్యం లభించడంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. సెల్ ఫోన్, సెల్ టవర్ డేటాను పరిశీలించాలని కోరారు. రాత్రి 11 గంటలకి ఇది ఎక్కడ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ మీద బ్లేమ్ అవుతుంది. వాళ్ళు మా ఎస్ఐని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కావాలని చెప్పేసి 11 o'clock హడావుడికి ప్రెస్ మీట్ పెట్టారు. సిఐ గారు అక్కడే ఉన్న సుబ్బరాజు గారు ఉన్నారు కదా, ఆ విషయం చెప్పొచ్చుగా. 4 గంటలు జరిగింది, 5 గంటలప్పుడు ప్రజలందరూ చెప్పి ఈ విధంగా చేంజ్ చేయడానికి పోయారు రాస్వామి, దెబ్బ తగిలింది, మేము వాళ్ళని హెల్ప్ చేస్తామని అనొచ్చు కదా. రాత్రి 11 గంటలకు గుర్తొచ్చేసి ఇది రాంగ్ మెసేజ్ పోద్ది, పోలీస్ వ్యవస్థ కలంకతగా ఉంటుంది, వాళ్ళు ఇద్దరు ఎస్ఐల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో 11 గంటలకు స్టోరీ పెట్టారు. మేము స్టోరీ అంటున్నాం, ప్రజలు అంటున్నారు. మీరు కాదని చెప్పినప్పుడు సిట్ ఎందుకు వేయరు? వేస్తారు కదా. ఇద్దరు ఎస్ఐలు అందుబాటులో ఉన్నారు కదా, స్టేషన్లకు రావట్లేదు కదా, వాళ్ళు పిలిపించి కస్టడీలో తీసుకొని బ్లడ్ టెస్టులు చేయాలి కదా, చేస్తే నిజ నిర్ధారణ అయిపోద్ది కదా. అందువల్ల క్లియర్గా దీంట్లో యాక్సిడెంట్ చేసి మద్యం తాగి మద్య మత్తులో యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్ స్పీడ్కి ఆ కారులో ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అయ్యి ఒక పోల్ ఉంటే ఆ పోల్ కూడా వంగిపోయింది. వీళ్ళు ఎంత స్పీడ్లో పోయారు, ఎంత స్పీడ్లో కొట్టారు. ఆ పెద్ద ఒక ఎస్టీ లేడీ ఉంటే మొత్తం కాలు ఫ్రాక్చరు, చేయి ఫ్రాక్చరు. ఇది మీరు మద్యం దాకా చేసిందే కదా, అంత స్పీడ్ పోవాల్సిన అవసరం ఏముంది? మీరు కంట్రోల్ లోపించి మద్యం ఉండి ఇంకా మాకు చాలా నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కారులో ఏమున్నాయి, డ్రగ్స్ ఉన్నాయి, ఇంకేమన్నా గంజాయి ఉందా? ఈ గంజాయి దేనికోసం తెచ్చారు, ఎవరు వాడారు? ఆయన పార్టీలో వాడారా, పార్టీలో వాడలేదా? ఎన్ని నిజాలు